కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులకు గురవకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దేశ నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రి కొండపై కోలాహలం నెలకొంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పిస్తారు. సకల మంత్రాలకు వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. మహత్తర శక్తిగల జగన్మాత 5 ముఖాలతో వరదాభయ హస్తాలు ధరించి కమలంపై ఆసీనురాలై దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీంతో ఇంద్రకీలాద్రి కొండపై కోలాహలం నెలకొంది. ఇవాళ దుర్గమ్మను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సిపి రాజశేఖర్ బాబుతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు. మా ప్రభుత్వం భక్తులకి సౌకర్యం కల్పించడంలో ముందుంటుంది. తిరుమలలో కానీ కనకదుర్గ దేవాలయంలో కానీ అటువంటి మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉన్న దేవాలయాల్లో మేము కోరుకునేది ఒకటే, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. అదేవిధంగా కొత్తగా యాప్ను రెడీ చేశాం. ఆ యాప్ ప్రకారం ఎవరన్నా వీఐపీలు వస్తే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే ఎంతమంది వీఐపీలు ఉన్నారో దాని ప్రకారం అది కూడా వీఐపీలకు కూడా ఎక్కువ మందిని అలౌ చేయట్లేదు. ఎవరైనా వీఐపీలతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళనే అలౌ చేస్తున్నాం. ముందు భక్తులకి సౌకర్యవంతంగా దర్శనం ఏర్పాట్లు చేయడం ముఖ్య ఉద్దేశం. అధికారులు అందరూ సహకరించారు. వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, దేవాదాయ శాఖ వారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ బ్రహ్మాండంగా పనిచేయడం వల్లే ఇవాళ ఇంత క్రమశిక్షణగా ఈ ఏర్పాట్లు ఇంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక అమ్మవారి దర్శనానికి వెళ్లే వీఐపీల కోసం ఒక ప్రత్యేక యాప్ ను క్రియేట్ చేసినట్లు సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ యాప్ ద్వారా వీఐపీలు వారి టైం స్లాట్ ను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తాము కూడా ఈ యాప్ ద్వారా టైం స్లాట్ బుక్ చేసుకుని దర్శనానికి వచ్చామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. పాసెస్ అంతకు మునుపు విఐపీస్ అందరూ వచ్చి ఒక ఇది లేకుండా లోపలికి వెళ్ళేవాళ్ళమ్మా. సో ఈసారి ఏంటంటే మనము ఒక మొబైల్ యాప్ తయారు చేసేసి కోట ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి ఆల్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అందరికి కూడా ఎమ్మెల్యే వెస్ట్ దగ్గర వీ హ్యావ్ గివెన్ సమ్ 500 పాసెస్. ఐఎన్పిఆర్కి ఒక 100 పాస్ ఇవ్వడం జరిగింది. అట్లా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, వీఐపీస్ ఎవరు ఉన్నారో, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, సిపి అందరికి కూడా పాస్ ఇవ్వడం జరిగింది. పాసెస్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఆ పాసెస్ జనరేట్ చేసుకొని రావచ్చు. పాస్ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో లోపలికి అలౌ చేయట్లేదు. అంటే కొంత స్ట్రీమ్ లైన్ అయింది. చాలా ఇప్పుడు మీరు చూస్తే వీఐపీ దర్శనం చూస్తే చాలా చక్కగా ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఎటువంటి ఇష్యూస్ లేకుండా జరుగుతున్నాం. జనరల్ క్యూ లైన్స్లో చూస్తే చాలా చక్కగా వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా పోలీస్ యూనిఫామ్లో ఎటువంటి పరిస్థితుల్లో లోపలికి పోవద్దని చెప్పడం జరిగింది. సో చాలా వినూత్నంగా ఈసారి చాలా ఇంటర్వెన్షన్స్ తీసుకున్నాం. ఇక 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. రోజుకో అవతారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. విలువైన కానుకలు సమర్పిస్తున్నారు.